అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. మీకు ఈరోజైతే ధనియా టమాటా పచ్చడైతే చూపించబోతున్నాను. దీనికైతే ముఖ్యంగా కావాల్సినవి ఒక కేజీ నాటు టమాటాలు బాగా ఎర్రగా పండినవి, ఒక 2 వెల్లుల్లి గడ్డలు, హాఫ్ కప్ ధనియాలు, హాఫ్ కప్ కన్నా ఎక్కువ మిర్చి పౌడరు, ఒక గుప్పెడు శనగపప్పు, ఒక కట్ట కొత్తిమీర, 5, 6 రెబ్బల కరివేపాకు. నేనైతే ఈ పచ్చడి కోసం అయితే ఇట్లా బాండీ అయితే పెట్టుకున్నాను. బాండీ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ అయితే వేయాలి. దీనికైతే పచ్చడి కదండీ! ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. నిల్వ పచ్చడి అంటారు గానీ అసలు మా ఇంట్లో అయితే 2 డేస్‌లో అయిపోతుంది. ఇట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి అవి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ కాగానే శనగపప్పు అయితే వేసుకోవాలి. ఇట్లా నిల్వ పచ్చడి కోసం అయితే పోపు దినుసులు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేస్తానండి. అప్పుడప్పుడు పచ్చడిలో మధ్య మధ్యలో ఆ టమాటా పప్పు అయితే తగిలితే చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడగానే ఇట్లా టమాటాలు అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కదా, అవైతే వేసి కలపకుండా కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేసి తర్వాత ఒక 3 టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేయాలి. 3 టేబుల్ స్పూన్ అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్‌లో అయితే సిమ్‌లో పెట్టి ఉడికిస్తే దానిలో వాటర్ అంతా అయితే ఇట్లా ఊరిపోతుంది. ఆ వాటర్ అయితే అడుగంటకుండా మళ్ళొకసారి అయితే కలపాలి. కింద పోపు దినుసులన్నీ కలిసేలాగానైతే కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత దానిపైన మిర్చి పౌడర్, కారం పొడి అయితే ఇట్లా వేసుకొని మరొకసారి అయితే బాగా కలపాలి. ఇట్లా బాగా కలిపి మరొకసారి మూత పెట్టుకున్నట్టయితే ఒక 5 మినిట్స్‌లో అయితే ఆయిల్ అంతా పైనకైతే తేరుకుంటుంది. ఈ ఆయిల్ తేరుకున్న కొద్దీ అయితే ఒక 2 టైమ్స్ అయితే కలపాలి. 2 టైమ్స్ అట్లా కలిపిన తర్వాత అదైతే కారం అయితే బాగా ఉడికిపోతుంది. ఇట్లా 5 మినిట్స్ తర్వాత అయితే తీస్తే ఆయిల్ అంతా పైనకి తేరుకుంటుంది కదా, అప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాలు అయితే కొద్దిగా వేంపి ధనియా పౌడర్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నానండి. ఈ రెడీ చేసుకున్న ధనియా పౌడర్ అయితే వేసి మళ్ళొకసారి అయితే కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్‌లో అయితే ధనియా పౌడర్ కూడా ఉడికిపోతుంది. ఆయిల్ అయితే పైనకి మళ్ళీ తేరుకుంటుంది. ఇట్లా టైం తీసుకొని అయితే ఇది స్లో ప్రాసెస్ కదండి. ఇట్లా టైం తీసుకొని అయితే చేస్తే ఒక 1 వీక్ వరకు అయితే ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. కానీ మా ఇంట్లో అయితే 2 డేస్‌కే అయిపోతుందండి. ఏ కర్రీ ఉన్నా మళ్ళీ ఈ పచ్చడే తినాలనిపిస్తుంది. తర్వాత ధనియా పౌడర్ ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ పైనకి తేరుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే ఇట్లా కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచినామంటే మన టమాటా ధనియా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి రుచికరమైన ధనియా పచ్చడి అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ముద్దలో ఇలాంటి టేస్టీ టమాటా ధనియా పచ్చడి రుచినైతే ఆస్వాదించండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.